ప్రపంచ రాజకీయ యవనికపై ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే సామెతకు భారత్ రష్యా స్నేహమే అసలైన నిర్వచనం. చరిత్ర పుటలను తిరగేస్తే అగ్రరాజ్యం అమెరికా, దాని నీడలా నడిచే యూరోపియన్ దేశాల ద్వంద్వ నీతి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. తమకు ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయం అన్నట్టుగా యూరోప్, అమెరికా నడుచుకునేవి. శతాబ్దాలుగా అమెరికా అడుగులకు మడుగులు వత్తటం యూరోప్ దేశాలకు ట్రెండ్ గా మారింది. అమెరికా ఎలాంటి గలీజ్ పని చేసినా అది ప్రపంచ శాంతి కోసమే అని డప్పు కొట్టడం యూరోప్ కు అలవాటైంది. అంతేకాదు, యూరోప్ దేశాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రపంచానికే ఆపదొచ్చినట్టు గగ్గోలు పెట్టేవి. ఇతర దేశాలకు అంటే ఆసియా, ఆఫ్రికా దేశాలకు కష్టాలొస్తే మాత్రం అది వ్యక్తిగత సమస్యగా పాశ్చాత్య దేశాలు ముఖం చాటేసేవి. భారత్ ఎదుగుదలను ఓర్చుకోలేని పాశ్చాత్య దేశాలు ఎన్నో దశాబ్దాలుగా పాకిస్తాన్ను పావుగా వాడుకున్నాయి. భారత్పై యుద్ధాలకు ఉసిగొల్పడం నుంచి అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేసేవి. అమెరికా చేసిన ప్రతి కుట్రకు యూరోప్ పరోక్షంగా లేదంటే ప్రత్యక్షంగా మద్దతిస్తూనే వచ్చింది. భారత్పై పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఆపాల్సింది పోయి ఆ దేశానికి మద్దతుగా యుద్ధ నౌకలను పంపిన చరిత్ర అమెరికాకుంది. యావత్ పాశ్చాత్య లోకం భారత్ను అణచివేయాలని చూసినప్పుడు నేనున్నాను అంటూ సోవియట్ రష్యా మాత్రమే అండగా నిలిచింది. 1971 యుద్ధంలో భారత్ పాక్ యుద్ధ సమయంలో 7వ నౌకాదళాన్ని అమెరికా బంగాళాఖాతానికి పంపింది. భారత్ వైపు ఒక్క దేశం కూడా నిలవలేదు. ఆ సమయంలో రష్యా తన అణు జలాంతర్గాములను పంపి అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టించింది. అప్పుడే భారత్కు అర్థమైంది పాశ్చాత్య దేశాల తీరు. అందుకే కష్టంలో చేయందించిన రష్యా వెంటే దశాబ్దాలుగా భారత్ నడుస్తోంది. ప్రజాస్వామ్యం గురించి డప్పు కొట్టే అమెరికా, యూరోప్ దేశాలు శత్రువులని భారత్ తెలుసుకుంది. నేడు ప్రపంచ పరిస్థితులు మారినా భారత్ మాత్రం తన పాత మిత్రుణ్ణి వదులుకోలేదు. యుక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పాశ్చాత్య దేశాల ఒత్తిడికి భారత్ తల వంచలేదు. సొంత ప్రయోజనాలే ముఖ్యమని ప్రపంచానికి భారత్ తేల్చి చెప్పింది. యుక్రెయిన్ యుద్ధంలో ఎవరికీ మద్దతివ్వకుండా తటస్థంగా ఉండిపోయింది. యుద్ధాలను భారత్ అస్సలు ప్రోత్సహించదు. అందుకే స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుట యుద్ధాన్ని ఆపేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా సూచించాడు. నిజానికి ఎక్కడో ఉండి పుతిన్ కు చాలా మంది నాయకులే నీతులు చెప్తారు. కానీ పుతిన్ ఎదురుగా నిలబడి యుద్ధాన్ని ఆపమని చెప్పే దమ్ము, ధైర్యం ఆఖరికి అమెరికా అధ్యక్షుడికి కూడా లేదు. యుద్ధాలకు ఇది సమయం కాదని మోదీ చెప్పారు. ఎందరో ప్రాణాలను బలిగొంటున్న సంక్షోభాన్ని చర్చలతో, దౌత్య నీతితో పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్వయంగా పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలు మాత్రం భారత్ రష్యా స్నేహాన్ని తప్పుపట్టాయి. 2022లో యుక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి భారత్ పై విమర్శలు గుప్పించాయి. యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు భారత్ సహకరిస్తోందంటూ ఆరోపించాయి. భారత్ పై ఆంక్షలను విధించే ప్రతిపాదనలు కూడా చేశాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరికి కాలం పాఠం నేర్పుతుంది. యుక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలొచ్చాయి. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల్లో ట్రంప్ హామీలు గుప్పించాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోపు యుద్ధాన్ని ఆపేస్తానని ప్రగల్భాలు పలికాడు. అదే సమయంలో యుద్ధాన్ని దౌత్య చర్చలతో పరిష్కరించుకోవాలని పదే పదే భారత్ పిలుపునిచ్చింది. ఈ పిలుపును అటు యుక్రెయిన్, ఇటు పాశ్చాత్య దేశాలు అస్సలు పట్టించుకోలేదు. ట్రంప్ వచ్చాడు, ఏడాది గడిచిపోయింది. కానీ యుక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు. ఇప్పటికీ యుద్ధాన్ని ఆపుతానంటూ చెబుతున్నాడు. నిజానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయితే ట్రంప్ ప్లాన్లు వర్కౌట్ అవ్వటం లేదు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా రాజకీయ ప్రాధాన్యతలు మారిపోయాయి. అప్పటికే అమెరికా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కోల్పోయింది. అమెరికా మాట వినేందుకు ఏ దేశం కూడా సిద్ధంగా లేదు. అయితే ముందుగా ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్ధరించాలని ట్రంప్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే అధికారం చేపట్టిన నాటి నుంచి గ్రీన్లాండ్, కెనడా, వెనిజులా, పనామా వంటి దేశాలపై ట్రంప్ కన్నేశాడు. ప్రపంచ పటం సరిహద్దులను మార్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. ట్రంప్ వ్యాఖ్యలను తొలుత చాలా దేశాలు లైట్ గా తీసుకున్నాయి. అయితే డిసెంబర్లో వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా బంధించింది. దీంతో ఏ దేశాన్నైనా అమెరికా కాల రాస్తుందని ట్రంప్ నిరూపించాడు. ఈ ఘటనతో ప్రపంచ దేశాల్లో ఒక రకమైన భయాన్ని ట్రంప్ సృష్టించాడు. అమెరికా తలుచుకుంటే ఏమైనా చేయగలదని వార్నింగ్ ఇచ్చాడు. వెనిజులా తర్వాత తమ టార్గెట్ గ్రీన్లాండేనంటూ ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతమే అయినా డెన్మార్క్ భూభాగంగా ఉంటోంది. ట్రంప్ చర్యలు, వ్యాఖ్యలతో యూరోప్ తీవ్ర భయాందోళనకు గురైంది. నిజానికి తమ దేశాలపై ఎప్పుడో ఒకప్పుడు పుతిన్ దండెత్తుతాడని యూరోప్ దేశాల్లో భయం ఉంది. కానీ ఇప్పుడు పుతిన్ కంటే అమెరికా అధ్యక్షుడే యూరప్కు మరింత ప్రమాదకరంగా మారాడు. తమకు రక్షణగా ఉంటుందనుకున్న అమెరికానే ఇప్పుడు గ్రీన్లాండ్ రూపంలో యూరప్ పై కన్నేసింది. దీంతో యూరప్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ఇన్నాళ్లు పాలు పోసి పెంచిన పామే ఇప్పుడు కాటేసేందుకు సిద్ధమైనట్టు యూరప్కు అర్థమైంది. అందుకే ఇప్పుడు నిజమైన స్నేహితుల కోసం ప్రపంచమంతా వెతుకుతోంది. డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు స్నేహితులను వెతుక్కోవాల్సిన పరిస్థితి యూరప్కు వచ్చింది. యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీన్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఎకానమిక్ ఫోరంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం వైపు యూరప్ చూడాలన్నారు. అంటే అమెరికా మాత్రమే కాదు, ఇతర దేశాలతో కూడా సంబంధాలు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాను భర్తీ చేయగల ప్రత్యామ్నాయం యూరప్ కు కనుచూపు మేరలో లేదు. రష్యా మిత్రదేశంగా పేరున్న భారత్తో స్నేహానికి యూరప్ దశాబ్ద కాలంగా తటపటాయించింది. 2007లోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కు భారత్ ప్రతిపాదన చేసింది. కానీ యూరప్ కు అప్పుడు భారత్ అవసరం లేదు. అందుకే కార్లు, ఆల్కహాల్ వంటి వాటికి 0 రాయితీలకు డిమాండ్ చేసింది. అంటే ఇష్టం ఉంటే ఒప్పందం చేసుకో, లేకపోతే పో అన్నట్టుగా వ్యవహరించింది. నిజానికి భారత్తో స్నేహం యూరప్కు ఇష్టం లేదు. కొందరు యూరప్ నాయకులు భారత్తో స్నేహానికి సిద్ధమైన అక్కడి మీడియా, మిగతా దేశాలు మాత్రం దుమ్మెత్తిపోశాయి. భారత్ను అవమానించడం, ఎద్దేవా చేయడం పాశ్చాత్య దేశాలకు పరిపాటిగా మారింది. నిన్న మొన్నటి వరకు భారత్ అంటే మూర్ఖుల దేశమని, శుచి శుభ్రత తెలియనిదని యూరప్ భావించేది. కానీ ట్రంప్ గేర్ మార్చి యూరప్ ను టార్గెట్ చేయడంతో ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు తను వద్దనుకున్న భారత్తోనే స్నేహానికి సిద్ధం. మొన్నటి వరకు తన డిమాండ్లే ముఖ్యమని వాదించింది. కానీ ఇప్పుడు భారత్ ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టినా అదే యూరప్ ఇప్పుడు అన్నింటికీ తలూపుతోంది. ఇప్పుడు యూరోపియన్లకు భారత్ అవసరం ఏర్పడింది. 2025 ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు సుంకాల కొరడాను ఝళిపించాడు. సుంకాల విషయంలో మిత్రులు, శత్రువులు, భాగస్వాములు అన్న భేదభావం లేకుండా ట్రంప్ విరుచుకుపడ్డాడు. అప్పట్లోనే ట్రంప్తో తాడోపేడో తేల్చుకోవడానికి యూరోప్ సిద్ధమైంది. చివరికి ట్రంప్తో పెట్టుకోవడం ఎందుకని డీల్ చేసుకుంది. అక్కడికి యూరప్ దిగుమతులపై ట్రంప్ 15% సుంకాలను విధించాడు. ఈ డీల్లో బిగ్ లూజర్ కేవలం యూరప్ మాత్రమే. దీని ప్రభావంతో యూరోపియన్ ఆటో ఇండస్ట్రీపై భారీగా పడింది. అమెరికాకు యూరప్ కార్ల ఎగుమతులు తగ్గిపోయాయి. ఆ తర్వాత గ్రీన్లాండ్ సమస్య మరోసారి యూరప్ లో కలవరం రేపింది. ప్రతిసారి అమెరికా బెదిరింపులతో యూరప్ విసిగిపోయింది. అందుకే భారత్ ప్రతిపాదించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బూజు దులిపింది. పలుమార్లు భారత ఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరిపింది. చివరికి భారీ వాణిజ్య ఒప్పందానికి యూరప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అగ్రిమెంట్ సమతుల్యమై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే అమెరికాకు క్రమంగా గుడ్ బై చెప్పి భారత్ వంటి ప్రధాన మార్కెట్లపై ఆధారపడాలని ఈయూ యోచిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో అమెరికా అడుగుజాడల్లో నడిచిన యూరప్ ఎట్టకేలకు భారత ఆర్థిక శక్తిని గుర్తించింది. సక్సెస్ఫుల్ ఇండియా ఈ ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా, సుసంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందని ఈయూ చీఫ్ ఉర్సులా స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుతున్న భారత్ ఆర్థిక శక్తితో లాభపడాలని యూరప్ కొత్త స్నేహహస్తం చాస్తోంది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన వృద్ధిని భారత్ నమోదు చేస్తోంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటును 7.3%గా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది. నిజానికి ఈ స్థాయిలో ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటం లేదు. యూరప్ వార్షిక వృద్ధి రేటు ఎంతో తెలుసా? 2025-26 వృద్ధిని 1.3%గా IMF అంచనా వేసింది. ఒక్క స్పెయిన్ తప్ప మిగతా ఏ యూరోపియన్ దేశం 2% వృద్ధిని దాటలేకపోయాయి. ఇక భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్న అగ్రదేశంగా చలామణి అవుతున్న అమెరికా ఆర్థిక వృద్ధిని చూడండి. ఈ పెద్దన్న దేశం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిపోయింది. 2.1% వృద్ధిని నమోదు చేయడానికి ట్రంప్ రాజ్యం అష్ట కష్టాలు పడుతోంది. అమెరికా ఆర్థిక వృద్ధి పడిపోతోంది. అప్పులు పెరిగిపోతున్నాయి. అందుకే ప్రపంచంపై పడి దోచుకోవాలని వైట్ హౌస్ బాస్ డొనాల్డ్ ట్రంప్ ప్లాన్లు రచిస్తున్నాడు. వెనజువెలా చమురును దక్కించుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడిని బంధించాడు. అక్కడ ఉత్పత్తయ్యే చమురును ప్రపంచానికి తాను విక్రయించి లాభపడాలన్నది ట్రంప్ అభిమతం. ఆ తర్వాత ప్రపంచంలోనే 2వ ఆర్థిక శక్తిగా ఉన్న చైనా కూడా వృద్ధిలో భారత్తో పోటీ పడలేకపోతోంది. యూరోప్, అమెరికా కంటే మెరుగ్గా చైనా వృద్ధిని సాధిస్తోంది. 2025-26లో చైనా వృద్ధి 4.5%గా IMF అంచనా వేసింది. నిజానికి ట్రంప్ సుంకాల దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అవ్వాలి. 50% ట్రంప్ సుంకాల కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బతినాలి. కానీ భారత్ విషయంలో అలా జరగలేదు. ట్రంప్ సుంకాలు విధించిన 6 నెలలు గడిచినా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మరింతగా పుంజుకుంటూ దూసుకెళ్తోంది. ట్రంప్ సుంకాల ప్రభావం భారత్ వృద్ధి రేటును అడ్డుకోలేకపోయింది. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకోవడానికి అడుగులు వేస్తోంది. ఎవరైనా అభివృద్ధి పక్షాన ఉండి లాభపడాలని కోరుకుంటారే తప్ప కృంగిపోతున్న ఆర్థిక వ్యవస్థల పక్కన నిలబడి నాశనమవ్వాలని ఎవరు భావిస్తారు? నిజానికి భారత్ ఆర్థిక వృద్ధితో పాటు రక్షణ, అంతరిక్ష రంగంలో సాధిస్తున్న పురోగతిని యూరోప్ నిశితంగా పరిశీలిస్తోంది. నెక్స్ట్ సూపర్ పవర్ లక్షణాలు భారత్కు ఉన్నాయని EU కనిపెట్టింది. పైగా భారత్ నమ్మకమైన దేశం. నమ్మిన వాళ్లను నట్టేట ముంచదు. ఒకప్పుడు చైనా కూడా ఇలాగే వృద్ధిలో దూసుకెళ్లింది. అందుకే తమ ఫ్యాక్టరీలను డ్రాగన్ దేశానికి యూరప్ తరలించింది. కానీ ఆర్థికంగా కమ్యూనిస్టు కంట్రీ బలపడగానే తన బుద్ధిని చాటుకుంది. తన ఎదుగుదలకు కారణమైన యూరప్ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చైనా ప్లాన్ వేసింది. డ్రాగన్ కుటిల కుయుక్తిని చూసి యూరప్ అప్రమత్తమైంది. చైనాతో దూరం మెయింటైన్ చేస్తూ వస్తోంది. కానీ చైనాకు ఉన్న చీప్ మెంటాలిటీ భారత్కు లేదు. నమ్మిన మిత్రులను భారత్ ఎప్పుడూ మోసం చేయదు. తాను నష్టపోయినా సరే మిత్రులకు నష్టం కలిగించేందుకు భారత్ అంగీకరించదు. ఇటీవలే నిరూపితమైంది. రష్యా చమురును కొంటున్న భారత్పై అమెరికా 25% సెకండరీ సుంకాలను విధించింది. రష్యాతో తెగదెంపులు చేసుకోకపోతే 500% సుంకాలను విధించేందుకు కూడా వెనకాడేది లేదని భారత్పై అమెరికా తీవ్రమైన ఒత్తిడిని తెచ్చింది. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు భారత్ భయపడలేదు. రష్యాతో సంబంధాలను తెంచుకునేది లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది. దీంతో మిత్రులకు భారత్ ఎంత ప్రాధాన్యమిస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. అందుకే నమ్మకమైన భారత్తో కలిసి అడుగులు వేయాలని యూరోప్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAను చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. అసలు ఏమిటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం? దీంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రధానంగా భారత్కు తమ కార్లను, వైన్ను విక్రయించాలని యూరోప్ కోరుకుంటోంది. ప్రస్తుతం యూరోప్ కార్లను దిగుమతి చేసుకోవడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రస్తుతం యూరోప్ కార్లపై భారత్ 110% పన్నులు విధించింది. FTAలో భాగంగా కార్లపై ఉన్న ఈ సుంకాలు 40%కి తగ్గనున్నాయి. ఆ తర్వాత దశల వారీగా 10%కి తగ్గనున్నాయి. యూరప్ కార్ల దిగుమతిపై భారత్ షరతులను విధించింది. కేవలం 17 లక్షల రూపాయలకు మించిన ధర ఉన్న కార్లకు మాత్రమే ఈ సుంకాల తగ్గింపు వర్తిస్తుంది. ప్రధానంగా మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్ వ్యాగన్, BMW వంటి కంపెనీలకు మేలు జరగనుంది. అంతేకాదు కేవలం పరిమిత సంఖ్యలో కార్లను విక్రయించేందుకు మాత్రమే భారత్ అంగీకరించింది. 17 లక్షల రూపాయలకు మించిన కార్లను కేవలం ఏడాదిలో 2 లక్షల వరకు మాత్రమే విక్రయించుకునేందుకు భారత్ అవకాశం ఇచ్చింది. నిజానికి ఇన్ని కండిషన్లున్నా ఇది యూరప్కు మాత్రం ఆకర్షణీయమైన ఒప్పందంగానే నిపుణులు చెబుతున్నారు. కేవలం కాస్ట్లీ కార్లకు మాత్రమే 40% సుంకాలు వర్తిస్తుంది. అంటే దేశీయ కార్ల కంపెనీలకు భారత్ రక్షణ కల్పిస్తోంది. యూకేతో భారత్ ఇప్పటికే ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అందులో జిన్, వైన్ పై సుంకాల రాయితీనిచ్చింది. అదే మాదిరిగా EUకు కూడా సుంకాలను భారత్ తగ్గించనుంది. బదులుగా FTAతో భారత్కి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ప్రధానంగా సుంకాలు లేని ఎగుమతులను భారత్ కోరింది. యూరప్ కంట్రీస్లోకి గార్మెంట్స్, టెక్స్టైల్స్ను 0 టారిఫ్స్తో భారత్ ఎగుమతి చేయనుంది. ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న ఈ ఉత్పత్తులను యూరప్కు భారత్ మళ్లించనుంది. భారత ఫార్మా ఉత్పత్తులపై కూడా యూరప్ 0 ట్యాక్స్కు అంగీకరించింది. ఢిల్లీకు లభించే రెండో ప్రయోజనం నిపుణులకు అవకాశాలు. భారతీయులకు EU మరిన్ని వర్క్ వీసాలను జారీ చేయనుంది. విజయవంతమైన ఏ వాణిజ్య ఒప్పందంలోనైనా ప్రజల రాకపోకలు అనేది అత్యంత కీలకం. అందుకే భారత్ ప్రధానంగా ఈ డిమాండ్ చేసింది. దీనికి కూడా యూరప్ ఓకే చెప్పింది. ఇక అన్ని అగ్రికల్చర్, డైరీ రంగాలను చర్చల నుంచి భారత్ మినహాయింపు కోరింది. అందుకు కూడా యూరప్ ఓకే చెప్పింది. ఎందుకంటే వ్యవసాయం అనేది భారత్కు అత్యంత సున్నితమైన అంశం. అందుకే ఈ సెక్టార్స్లో దిగుమతులకు భారత్ అంగీకరించడం లేదు. అమెరికాకు ఇదే ప్రధాన ఇబ్బందిగా మారింది. కానీ యూరప్ మాత్రం ట్రంప్ మాదిరిగా మొండిపట్టు పట్టడం లేదు. ట్రంప్ షాకులను, బెదిరింపులను తట్టుకోవడమే లక్ష్యంగా యూరప్ అడుగులు వేస్తోంది. అందుకే భారత్ డిమాండ్లకు యూరప్ కళ్లు మూసుకుని ఓకే చెప్పింది. నిజానికి భారత్ డిమాండ్లన్నింటికీ యూరప్ అంగీకరించడంపై కొందరు యూరోపియన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ భవిష్యత్తు భారత్ లేకుండా అసాధ్యమని యూరప్ అంచనాకొచ్చింది. ముందు ఒప్పందం చేసుకుని ఆ తర్వాత సమస్యలను పరిష్కరించుకోవచ్చని బ్రసెల్స్ భావిస్తోంది. నిజానికి చర్చలకు ఎప్పుడూ భారత్ తలుపులు తెరిచే ఉంచుతోంది. శత్రువులు కాదు, తమకు మిత్రులు కావాలని భారత్ పిలుపునిస్తోంది. సమస్యలు ఎవరికైనా వస్తాయి, కానీ వాటిని దౌత్యం ద్వారా పరిష్కరించుకుందామని భారత్ స్పష్టంగా ప్రపంచానికి సంకేతాలు ఇస్తోంది. అందుకే యూరప్ కూడా ఇప్పుడు భారత్ డిమాండ్లలో ఏదైనా ఇబ్బంది ఉంటే చర్చలతో పరిష్కరించుకోవచ్చని నమ్ముతోంది. చరిత్ర ఒక విషయాన్ని పదే పదే నిరూపిస్తోంది. సిరి ఉన్నప్పుడు వచ్చే సింగారాల కంటే కష్టంలో తోడుండే స్నేహమే శాశ్వతం. ఒకప్పుడు భారత్ను చిన్నచూపు చూసిన శక్తులే నేడు ఢిల్లీకి క్యూ కడుతున్నాయి. అమెరికా సుంకాల యుద్ధం చేసిన, యూరప్ తన అవసరాల కోసమే చేయి చాపినా
భారత్ మాత్రం సొంత ఎజెండాతో ఆత్మాభిమానంతో ముందుకు సాగుతోంది. నిన్నటి వరకు అమెరికా నీడలో బతికిన యూరప్ ఇప్పుడు భారత్ అనే సూర్యుడి వెలుగులోకి తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. భారత్తో యూరప్ బంధం కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ క్రమానికి ఇది నిదర్శనం. రష్యా వంటి పాత మిత్రులను మరవకుండానే యూరప్ వంటి కొత్త భాగస్వాములతో అడుగులు వేస్తూ భారత్ విశ్వగురువు దిశగా తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తోంది. మారుతున్న ప్రపంచంలో భారత్ లేని భవిష్యత్తును ఎవ్వరూ ఊహించరు. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఇండియానే ఈ ప్రపంచానికి శ్రీరామ రక్ష.